గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ముత్తా తుఫాన్ ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో పూర్తిగా కూడా రాకపోకలు బంద్ అయ్యాయని చెప్పడానికి ఇది ఒక ప్రధాన ఉదాహరణ. ముఖ్యంగా ఒంగోలు పక్కన ఉన్నటువంటి పెళ్ళూరు డొంక నుంచి మనం ఇటు కొంజేడు, అదేవిధంగా కందులూరు, ఇటు చుట్టుపక్కల సుమారు ఒక 10 గ్రామాలకు వెళ్ళాలంటే ఇది ఒక మార్గమైన నేపథ్యంలో కూడా ఈ మార్గం పూర్తిగా నీట మునిగి ఇక్కడ ఇటువంటి రాకపోకలు లేకుండా చేసేదానికోసం పోలీసులు కూడా పహారా కాస్తున్న పరిస్థితి. ఆ గ్రామాలకు వెళ్ళాలంటే ఉన్న 2-3 మార్గాల్లో కూడా పూర్తిగా వరద ఉధృతి కారణంగా కూడా ఇక్కడ పోలీసులు ఏర్పాటు చేసినటువంటి ఈ భారీ గేట్లు, అదేవిధంగా పహరా కారణంగా ప్రజలైతే ఎవరిని రానిటం కానీ పోనిటం కానీ చేయని పరిస్థితి ఉంది. ఎందుకంటే నిన్న సాయంత్రం సమయంలో ఒక కారు కూడా కిస్ కాలేజ్ దగ్గరికి వెళ్తున్న సమయంలో ఆ ప్రాంతంలో కూడా ఇలాగే వరద ఉధృతికి కారు కొట్టుకుపోయిన నేపథ్యంలో కూడా పోలీసుల అధికారులు అయితే మటుకి చాలా సీరియస్గా ఇటువంటి వాటిపై దృష్టి పెట్టడం కూడా జరిగింది. ఎందుకంటే చాలా తేలికగా ప్రజలైతే తీసుకుంటారు, కానీ జరిగే నష్టం మటుకి అపారంగా ఉంటుంది. కాబట్టి ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఎక్కడికక్కడ వారికి అవగాహన కల్పిస్తూ ఇక్కడ పోలీసులను కూడా ఏర్పాటు చేసినది. ఇక్కడ మనం విజువల్స్లో చూస్తూనే ఉన్నాము. ఈ వరద ఉధృతి కూడా పెళ్ళూరుకు ఉన్నటువంటి చిన్న కలవట్టు ఉంటే ఆ కలవట్టును కూడా చాలా ఫోర్స్గా తోసుకొని వెళ్ళిపోతున్న నీళ్ళు ప్రవాహం చూడవచ్చు. ఇది పూర్తిగా కూడా పక్కన ఉన్నటువంటి ఒల్లూరు చెరువు తెగటం వల్ల, అదేవిధంగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి పంట పొలాల్లోని వరద ఉధృతి నీరు పూర్తిగా కూడా ఇక్కడికి వస్తున్న పరిస్థితి చూడవచ్చు. ఈ ఒక్కసారి అంటే ఈ గత 24 గంటల నుంచి కురుస్తున్న ఈ వర్షాల నేపథ్యంలో పూర్తిగా కూడా ఈ రాకపోకలు బంద్ అయ్యాయి. సుమారు ఒక 10-15 గ్రామాలకి రాకపోకలు, అదేవిధంగా ఆ గ్రామాలకు వెళ్ళే దానికోసం ఉన్నటువంటి 4-5 మార్గాలు కూడా పూర్తిగా మూసేసిన పరిస్థితి అవుతుంది. ఎందుకంటే రానున్న మరికొన్ని గంటలు ఈ వర్ష ప్రభావం అధికంగా ఉంటుంది. ఇప్పటికీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో అధికారులు ఇప్పటికే సూచనలు ఇచ్చారు. ఎవరిని కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంత ఎమర్జెన్సీ కూడా లోపలికి పోనీయకూడదని చెప్తున్నారు. కాకపోతే అక్కడ స్థానికంగా ఉన్నట్టు కొన్ని గ్రామ ప్రజల మటుకి కొంత ఇబ్బంది వాతావరణం అయితే ఎదుర్కొన్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఎందుకంటే వారు ఉదయం వచ్చి సాయంత్రం వరకు పని చేసుకొని ఇంటికి వెళ్ళే పరిస్థితి, వాళ్ళు గత 3 రోజుల నుంచి ఎటు రాలేని పరిస్థితిలో ఉన్నారు. అదేవిధంగా అక్కడ పక్కనే ఉన్నటువంటి ఒక భగీరథ కెమికల్స్కి వెళ్ళే వర్కర్స్ విషయంలో కానీ, వారికి తీసుకెళ్లే ఆహార విషయంలో కానీ అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు కూడా ప్రజలైతే మటుకి అధికారుల మటుకి దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టడం కూడా జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలైతే కూడా కొంత అధికారులకు సహకరించాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఈ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు ఒక ప్రాంతంలోనే కాదు, జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు తగ్గుముఖం పట్టి పూర్తిగా సాధారణమైన స్థితికి వచ్చేంత వరకు కూడా ప్రజలైతే కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా పశ్చిమ ప్రకాశం జిల్లాలో కూడా భారీ వర్షాల నేపథ్యంలో ఎక్కడెక్కడ చెరువులు, కుంటలు కూడా నిండిపోయి పొంగి ప్రవహిస్తున్నాయి. అదేవిధంగా ఎంతో చరిత్రలో ఉండే ఖమ్మం చెరువు కూడా మొదటిసారి అలుగుపారి మార్కాపురం వరకు కూడా ఖమ్మం చెరువు నీళ్లు రావడం ఒక 24 గంటల వ్యవధిలోనే ఇదే మొదటిసారి అని కూడా అక్కడ ఖమ్మం ప్రజలు చెప్తున్న నేపథ్యంలో ఈ తుఫాను ప్రభావం ఆ విధంగా ఉందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. ఇదే క్రమంలో ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఎప్పటికప్పుడు అనేక రకాల ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తూ, పోలీసులు పహరా ఏర్పాటు చేస్తూ, అదేవిధంగా సెట్ల ద్వారా చెప్తూ ఎటువంటి చిన్న అవాంఛనీయ సంఘటన అంటే చిన్న సంఘటన కూడా దురదృష్టకరమైన సంఘటన జరగకూడదు, ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు చేస్తున్న ప్రయత్నానికి అయితే ప్రజలు కూడా సహకరించాలి. ముఖ్యంగా ఇటువంటి లోతట్టు ప్రాంతాల్లో అంటే గ్రామాలకు వెళ్ళేవారు వారైతే పూర్తిగా కొంత నిబద్ధత పాటించి ఏదైనా ప్రయాణం ఏదైతే ఉందో అది వాయిదా వేసుకొని అధికారులకు అయితే సహకరించాలి. లేని పక్షంలో జరిగే ప్రమాదానికి ఎవరు బాధ్యులు కారన్న కోణంలో కూడా అధికారులు సూచించేస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలైతే అధికారులకు సహకరించి ఇటువంటి ప్రయాణాలు మానుకోవాలని చెప్పేసి కూడా ఆర్టీవీ ద్వారా తెలియజేస్తూ తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.